Welcome to my channel Job Connect. హాయ్ వ్యూయర్స్, ఎలా ఉన్నారు? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ అనేది నోటిఫికేషన్ రిలీజ్ చేసిందండి. సో ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఉమెన్ అనమాట. ఇన్ ద క్యాడర్ ఆఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పొజిషన్స్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2. అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్స్లో గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఉంటాయండి. సో ఈ రెండు గ్రేడ్ 1 గ్రేడ్ 2కి వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఓన్లీ ఉమెన్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. సో ఎవరెవరు అప్లై చేసుకోవాలి ఏంటి అనేది ఈ డీటెయిల్ డిస్క్రిప్షన్లోకి వెళ్ళిపోతాము. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ ఎస్టాబ్లిష్ ఎప్పుడంటే 2008లో ఎస్టాబ్లిష్ అయిందండి. అండ్ ఇట్ ఈస్ ర్యాంక్డ్ బై ద NIRF యాజ్ 8th అమాంగ్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్స్ అండ్ 3rd ఇన్ ఇన్నోవేషన్. మన IIT హైదరాబాద్ అనేది 8th ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్స్లో, అంటే NIRF ర్యాంకింగ్లో 8th పొజిషను అండ్ ఇన్నోవేషన్లో 3rd పొజిషన్లో ఉందన్నమాట. సో టోటల్గా నియర్లీ 5,000 స్టూడెంట్స్ ఉంటారంట. అండ్ నెక్స్ట్ 60% being among 4,800లో 60% being PG and PhD students and 300 faculty and 300 staff. With about 9,800 publications and 1,46,000 plus citations, 2,500 projects worth of 950 plus crores అనమాట. ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడాను ఓవరాల్ వాటి యొక్క వాల్యుయేషన్ 950 plus crores and 190 plus patents and 150 plus startups. They have generated a revenue of 1,200 crores. So it is striving for excellence with a motto of inventing and innovating in technology for humanity. నెక్స్ట్ ఫ్యాకల్టీ పొజిషన్స్ ఉమెన్స్ అనేది వేరియస్ డిపార్ట్మెంట్లో అప్లై చేసుకోవచ్చు. త్రూ దిస్ అడ్వర్టైజ్మెంట్ ఇన్వైట్స్ అప్లికేషన్స్ ఫర్ ద అసిస్టెంట్ ప్రొఫెసర్ పొజిషన్ ఫ్రమ్ ఉమెన్ ఇండియన్ నేషనల్స్ possessing consistently a good academic record throughout, commitment to top quality teaching and proven credentials for carrying out outstanding research and development, and commitment to top quality టీచింగ్ ఫర్ ఇట్స్ వేరియస్ డిపార్ట్మెంట్స్ యాజ్ గివెన్ బిలో. సో ఇక్కడ కొన్ని డిపార్ట్మెంట్స్ అనేది వాళ్ళు ఇచ్చారు. సో ఆ డిపార్ట్మెంట్స్లో వాళ్ళకి వేకెన్సీస్ ఎన్ని ఏంటి అనేది అయితే ఇవ్వలేదండి. సో దే జస్ట్ నీడ్ దే ఫ్యాకల్టీ ఇన్ ద ఫాలోయింగ్ డిపార్ట్మెంట్స్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బయోమెడికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, డిజైన్, liberal arts, entrepreneurship and management, electrical engineering, material science and metallurgical engineering, mathematics, mechanical and aerospace engineering and physics. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి ఎసెన్షియల్ PhD విత్ ఫస్ట్ క్లాస్ ఆర్ ఈక్వలెంట్ ఇన్ ద ప్రిసీడింగ్ డిగ్రీ అండ్ అన్ ఎక్సలెంట్ అకాడమిక్ రికార్డ్ త్రూ అవుట్ ఫర్ ద అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 1 అండి. సో దే విల్ గివ్ ఏ పే అవుట్ ఆఫ్ పే లెవెల్ 2 అనమాట. పే లెవెల్ 2 అనేది వాళ్ళకి ఇస్తారు. ఏ మినిమమ్ 3 years ఆఫ్ పోస్ట్ PhD టీచింగ్ ఆర్ రీసెర్చ్ ఆర్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఎక్స్క్లూడింగ్ ద ఎక్స్పీరియన్స్ గెయిన్డ్ వైల్ pursuing PhD. The applicant should have demonstrated research capabilities in terms of publications in reputed journals, conferences and patents. సో డెఫినెట్గా ఈ పొజిషన్కి అయితే కనుక PhD కంప్లీట్ చేసిన తర్వాత 3 years మినిమం ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలంటండి. అండ్ ఎక్స్క్లూడింగ్ అంటే మీరు PhD చేస్తున్నప్పుడు కానీ PhD బిఫోర్ దట్ ఎక్స్పీరియన్స్ కానీ అవి పక్కన పెడితే ఆఫ్టర్ PhD యూ హ్యావ్ హ్యాన్ 3 years experience. You just need 3 years experience. అండ్ ద అప్లికెంట్ షుడ్ డెమాన్స్ట్రేటెడ్ ద ఫాలోయింగ్ క్యాపబిలిటీస్ అనమాట. అంటే రెప్యూటెడ్ జర్నల్స్లో మీకు పబ్లికేషన్స్ ఉండాలి, కాన్ఫరెన్సెస్ ఉండాలి, పేటెంట్స్ ఉండాలి. అండ్ యాజ్ పర్ 7 CPC ద మినిమమ్ పే విల్ బి ఫిక్స్డ్ ఎట్ 1,01,500 మ్యాట్రిక్స్ పే లెవెల్ ఆఫ్ 12 అలాంగ్ విత్ ద అడ్మిసిబుల్ అలవెన్సెస్. ఏవైతే అలవెన్సెస్ ఉన్నాయో అవన్నీ ప్రొవైడ్ చేస్తారంటని. మినిమం పే వచ్చేటప్పటికి 1 lakh ఉంటుంది. అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 3 years of satisfactory service they may be moved to pay level 13A1. సో 3 years అంటే అక్కడ జాయిన్ అయ్యే 3 years అయ్యాక అప్పుడు మిమ్మల్ని పే లెవెల్ 13Aలోకి ప్రమోట్ చేస్తారంట. దట్ ఈస్ అబౌట్ ద అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 1. అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 2 వచ్చేటప్పటికి అప్లికెంట్స్ విత్ లెస్ దాన్ 3 years పోస్ట్ PhD
ఎక్స్పీరియన్స్ అంటే పిహెచ్డి కంప్లీట్ చేసి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఎవరికైతే లేదో, అంటే పిహెచ్డి జస్ట్ కంప్లీట్ అయ్యి 1 ఇయర్ అవుతుంది, 2 ఇయర్స్ అవుతుంది అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 2కి అప్లికబుల్ అవుతారు. సో దే హ్యావ్ అన్ either ఇండస్ట్రీ ఆర్ రీసెర్చ్ ఆర్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ మే అప్లై ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ద పొజిషన్ ఆఫ్ ద అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 2 and a selected applicant may be appointed as assistant professor grade 2 in the pay level of 10 or 11. The minimum basic pay is 98,200 along with allowances. అక్కడేమో అలవెన్సెస్ కాకుండా చెప్పారు, ఇక్కడ వచ్చేటప్పటికి అలవెన్సెస్తో కలిపి మీకు 1,00,000 వస్తుందండి. వన్ సెలెక్టెడ్ ఇన్ దిస్ పొజిషన్ ద అప్లికెంట్ విల్ బీ కన్సిడర్డ్ వయా an internal assessment for the post of assistant professor grade 1 upon satisfactory completion 3 years of post PhD experience. And the age limit వచ్చేటప్పటికి below 35 years of age on the last date of the submission of the applicants. ఏజ్ లిమిట్ ఈజ్ రిలాక్స్డ్ ఫర్ ద ఫాలోయింగ్ కేటగిరీస్. అప్ టు ఎస్సీ ఎస్టీ అయితే కనుక 5 years రిలాక్సేషన్ అంటే 40 ఉండాలండి. ఓబీసీ అయితే కనుక అప్ టు 3 years 38 ఉండాలి. పీడబ్ల్యూడి అయితే కనుక ఎస్సీ ఆర్ ఎస్టీ అయితే కనుక 50, ఓబీసీ అయితే కనుక 48. అంటే ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో డిజేబుల్డ్ వాళ్ళకి ఎస్సీ ఎస్టీకి అయితే 50, ఓబీసీకి అయితే 48. అండ్ రిక్వైర్మెంట్స్ ఫర్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మీకు ఇందాక ఆల్రెడీ డిస్క్రైబ్ చేశాను కదండి డిపార్ట్మెంట్స్. ఆ డిపార్ట్మెంట్స్లో వాళ్ళ యొక్క గైడ్లైన్స్ అనేవి ఉంటాయంట. హవెవర్ డిపార్ట్మెంట్ స్పెసిఫిక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆర్ లిస్టెడ్ బిలో, అంటే మీరు పర్టికులర్ ఏ డిపార్ట్మెంట్కి మీరు ఎలిజిబుల్ అవుతారో ఆ డిపార్ట్మెంట్ యొక్క ప్రతి డిపార్ట్మెంట్ లింక్ ఇక్కడ బ్లూ కలర్లో ఇండికేట్ చేశారండి, HTTPS అని. ఈ లింక్ని క్లిక్ చేస్తే వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటి, వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి, సో ఆ డిపార్ట్మెంట్కి రీడైరెక్ట్ అవుతుంది అనమాట. ప్రతి పేజ్ అనేది ఎవరి డిపార్ట్మెంట్కి వాళ్ళు రీడైరెక్ట్ అవుతుందండి. సో దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు అనమాట. ఒకసారి అన్నీ చెక్ చేసుకొని డిపార్ట్మెంట్ వైజ్ మీరు ఏదైతే ఎలిజిబుల్లో ఉన్నారో అవన్నీ ఒకసారి చెక్ చేసుకొని అప్లై చేయండి. బట్ పిహెచ్డి ఈజ్ మ్యాండేటరీ అనమాట. పిహెచ్డి అయిపోయిన తర్వాత 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 1కి కావాలి. అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 2 వచ్చేటప్పటికి పిహెచ్డి కంప్లీట్ అయ్యి either 1 or 2 years కానీ ఎక్స్పీరియన్స్ అంటే less than 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఇది దిస్ నోటిఫికేషన్ ఈజ్ ఓన్లీ ఫర్ ఉమెన్ అండి. నెక్స్ట్ ఆన్లైన్లోనే ఫిలపింగ్ అనేది అప్లికేషన్స్ అనేది ఒకసారి చెక్ చేసుకుంటే అప్లికేషన్స్ విల్ ఓన్లీ బీ యాక్సెప్టెడ్ త్రూ ఆన్లైన్ పోర్టల్. నో హార్డ్ కాపీ సబ్మిషన్ ఆర్ సాఫ్ట్ కాపీ సబ్మిషన్ త్రూ ఈమెయిల్ విల్ బీ యాక్సెప్టెడ్. లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 22nd December అండ్ క్వారీస్ మే బీ సెంట్ బై ఈమెయిల్ టు ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ @IITH.ac.in. ఇక్కడ ఉందండి మెయిల్ అనేది. సో దీనికి స్వెండ్ చేస్తే కనుక వాళ్ళు మీకు క్వారీస్కి ఆన్సర్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఓకే, ద అప్లికెంట్ హూ అప్లైడ్ డ్యూరింగ్ ద లాస్ట్ 2 years మే హైలైట్ ద సబ్స్టాన్షియల్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద CV సిన్స్ ద లాస్ట్ పబ్లికేషన్. అంటే ఎవరైతే లాస్ట్ 2 years నుంచి అప్లై చేస్తున్నారో అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్స్కి, సో వాళ్ళ యొక్క CV అనేది ఇంప్రూవ్మెంట్ అనేది ఉండాలంటండి ఖచ్చితంగా. ఓకేనా. పర్సన్స్ అప్లైడ్ ఇన్ గవర్నమెంట్ ఆర్ దే హ్యావ్ టు ప్రొడ్యూస్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. సపరేట్ అప్లికేషన్ మస్ట్ బి సబ్మిటెడ్ ఇఫ్ అన్ అప్లైండ్ ఈజ్ అప్లైయింగ్ ఫర్ ఏ ఫ్యాకల్టీ ఇన్ మోర్ దాన్ 1 department. ఎవరికైతే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉందో షుడ్ అప్లోడ్ ఏ వ్యాలిడ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇన్ ద కరెంట్ issued in the current financial year. Degrees obtained by the applicant should have awarded a recognized university institute. All educational qualification certifications including the date of PhD defense must be submitted, uploaded along with the educational application form. ఎప్పుడైతే మీకు డేట్ ఆఫ్ పిహెచ్డి అనేది వచ్చిందో అవార్డ్ అయిందో అది కూడా అప్లై చేయాల్సి ఉంటుందండి. ఓకే, సో యూ హ్యావ్ టు మీకున్న క్వాలిఫికేషన్స్ని కూడాను ప్రతి డాక్యుమెంటు అక్కడ కాలంలో అప్లై చేయాల్సి లింక్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి డాక్యుమెంట్ అనేది. ఇన్ కేస్ షార్ట్ లిస్టెడ్ ఎవరైనా ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ అయితే కనుక దే హ్యావ్ టు అప్లికెంట్స్ ఇఫ్ కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ ఇన్ ఫిజికల్ మోడ్, డైరెక్ట్ ఆన్లైన్ కాకుండా డైరెక్ట్గా రమ్మన్నారు అనుకోండి, దే విల్ ప్రొవైడ్ అన్ ఎయిర్ ఫేర్ విత్ ఇన్ ఇండియా బై ఎకనామీ క్లాస్ ఫ్రమ్ ద ప్లేస్ ఆఫ్ ద రెసిడెన్స్ అండ్ బ్యాక్ బై ద షార్టెస్ట్ రూట్. ఎయిర్ టికెట్స్ షుడ్ బి బుక్డ్ త్రూ ద ఫాలోయింగ్ ఏజెన్సీస్ ఓన్లీ. ఇన్ కేస్ లాంగ్గా ఉండి మీరు ఎక్కడైనా ఉండి అప్లై చేయాలి అంటే మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేశారనుకోండి,
సో ఆ షార్ట్ లిస్ట్ చేసిన పర్సన్స్కి ఎవరైతే ఫిజికల్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలో వాళ్ళకి ఎయిర్ ఫేర్లు అనేది ఇస్తారు, ఎయిర్ టికెట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ ఎయిర్ టికెట్స్ కూడా ఇక్కడ 3 ఏజెన్సీస్ ఇచ్చారండి. ఆ 3 ఏజెన్సీస్ నుంచే బుకింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అలా అయితేనే ఇస్తారంట, లేకపోతే ఇవ్వరంట. సో ఫస్ట్ వన్ ఈస్ ద బామర్ లారీ అండ్ కోఆపరేటివ్ లిమిటెడ్. నెక్స్ట్ వన్ ఈస్ ద అశోక ట్రావెల్స్ అండ్ టూర్స్. నెక్స్ట్ వన్ ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్, ఐఆర్సిటీసీ నుంచి కూడా మనం బుక్ చేసుకోవచ్చండి ఎయిర్ టికెట్స్. ఈ 3 మోడ్స్లో ఎనీ వన్ ఆఫ్ ద ఏజెన్సీస్ నుంచి బుక్ చేసుకుంటే కనుక ఆ ఎయిర్ టికెట్స్ అనేది వాళ్ళు రియంబర్స్ చేస్తారు, రిఫండ్ ఇస్తారు. ఎయిర్ ఫేర్ ఎంతైతే అవుతుందో దట్ యూ హ్యావ్ టు సెలెక్ట్ ద ఎకనామిక్ క్లాస్ ఓన్లీ. ఓకేనా? సో దిస్ ఈస్ అబౌట్ ద ఐఐటిహెచ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. మీకు కనుక నా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.